భీమవరంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ భీమవరం పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భీమవరం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినమిల్లి వెంకటరాయుడు పాల్గొని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి పలవెల్లి మంగ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీఎల్ కార్యదర్శి బోకూరి విజయరాజు, వైఎస్ఆర్సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షులు చిగురుపాటి సందీప్, వైఎస్ఆర్సీపీ జిల్లా బూత్ కమిటీ ప్రెసిడెంట్ డివిడి ప్రసాద్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గంటా సుందర్ కుమార్, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ బూత్ కమిటీ ప్రెసిడెంట్ గోపిశెట్టి సుబ్బారావు, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు చీకట్ల కృపామణి, పెట్టెం శశి, రుద్రరాజు సత్యదేవి, కనుమూరు విజయలక్ష్మి, గంటా అనిత, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం స్వీట్స్ పంపిణీ చేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజున 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఎందరో త్యాగమూర్తుల ఫలమే ఈ రోజున మనం స్వతంత్ర స్వేచ్ఛాగాలు పిలుస్తున్నామంటే వారి యొక్క త్యాగ ఫలాలు. 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో మగ్గిపోయినటువంటి ప్రతి భారతీయుడు కూడా ఇవాళ స్వేచ్ఛావాయువు పిలుస్తున్నారంటే వారి యొక్క త్యాగ ఫలాలు. అలాగే భావి తరానికి కూడా నేటి బాలలే రేపటి పౌరులు అనే విధానంగా పౌరులందరికీ, విద్యార్థులు అందరికీ కూడా, పెద్దవారందరూ కూడా మనం ఏదైతే మానవులు అని ఎలా చెప్పుకుంటున్నామో తర్వాత రెండో పదం ప్రతి ఒక్కరు కూడా భారతీయుడు. ఈ కులం కాదు, ఆ కులం కాదు, ఈ మతం కాదు, ఆ మతం కాదు, ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, ఎవరికి పార్టీలు కానీ మతాలు కానీ ఉన్నా మనం మొట్టమొదటిగా భారతీయులు అనే నినాదాన్ని భావి తరానికి చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే అందరూ ప్రాణత్యాగాలు చేసి చెప్పినటువంటి ఈ స్వతంత్ర ఫలాన్ని భావి తరానికి మనం అందించేటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి భావితరం పిల్లలందరికీ కూడా తీర్చిదిద్ది మరి అందులోంచి ఎందరో మహనీయులు ఏదైతే దేశభక్తిని భావితరానికి మనం అందిస్తామో దాంట్లోంచి మహనీయులందరూ ఎంతోమంది పుట్టుకొచ్చి ఈ దేశాన్ని యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి నాయకులందరూ కూడా యువతరానికి పుట్టుకొస్తారనే విషయాన్ని అందరూ గ్రహించాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ భీమవరం పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి భారతదేశం 80 సంవత్సరంలోకి ప్రవేశించిన ఈ స్వతంత్ర దినోత్సవాన్ని మనం ఇంత ఘనంగా చేసుకుంటున్నాం పల్లెల్లో. కానీ మన దేశ బోర్డర్లో త్రివిధ దళాలు మనం ఈ రోజున ఇక్కడ ప్రశాంతంగా పడుకుంటున్నామంటే అక్కడ మనకి రక్షణ దళాలు మన దేశాన్ని మనల్ని ఎంతో సురక్షితంగా కాపాడుతున్నారు కాబట్టి ఇవాళ మనం ఇలా ఉండగలుగుతున్నాం. కాబట్టి వారందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. వారి కుటుంబాలకు కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన టైం ఇది. అలాగే మరి ఎంతోమంది త్యాగాలు ఈ రోజున మన దేశాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ఈ రోజున మన దేశం అభివృద్ధి చెందింది అంటే అభివృద్ధి చెందిందని చెప్పుకోవాలి, అభివృద్ధి చెందలేదని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకా చాలా రంగాల్లో మనం ప్రపంచంలో వెనుకబడి ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో మరింత ప్రతి ఒక్క పౌరుడు ముందుండి దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా భారతదేశాన్ని మరింత ఉన్నత స్థితాలు తీసుకెళ్లవలసిన బాధ్యత మనం ముందు ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 80వ సంవత్సర స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ స్వతంత్రం రావడానికి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. మరొకసారి
ఈ భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. కూడా 80వ సంవత్సర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఈరోజు భీమవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి కార్యకర్తలు నాయకుల సమక్షంలో జెండా వందనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మనం చూసుకుంటే భారతదేశ చరిత్రలో ఎంతోమంది మహా నాయకులందరూ కూడా స్వతంత్రం కోసం పోరాటం చేసి అదే ఈరోజు మనం చూసుకుంటే మన జిల్లా నుంచి మన నియోజకవర్గం నుంచి అల్లూరి సీతారామరాజు గారు ఆయన ఎంతో పోరాటం చేసి స్వతంత్ర సమరయోధుల్లో ఆయన అంటూ ఒక మన జిల్లాకు ముద్ర వేసిన గొప్ప ఉద్యమకారుడు ఆయన. అలాగే మనం చూసుకుంటే గాంధీ గారు కూడా ఇక్కడ దీన్ని ఉప్పు సత్యాగ్రహంలో కానీ లేకపోతే భీమవరంలో కూడా సెకండ్ బార్డూలీ కింద పిలిచేవాళ్ళు. స్వతంత్ర సమరయోధుల్లో మన భీమవరం యొక్క పాత్ర అంత ఘనంగా ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో మరి ఇప్పుడు రామరాజు గారు చెప్పినట్టు ఈ దేశాన్ని త్రివిధ దళాలు ఎంతగానో కంచెలో కాపలా కాస్తున్నాం. వాళ్ళందరికీ కూడా ఈ 80వ స్వతంత్ర దినోత్సవంగా మేము వాళ్ళకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే ఎన్నో కార్గిల్ వారు కానీ మనం ఎన్నో చూసాం. ఎంతో మందిని పోరాటం చేసి ఈరోజు భారతదేశంలో ప్రపంచంలోనే భారతదేశం అధిక జనాభా కలిగిన దేశం. రానున్న రోజుల్లో భారతదేశం ఇంకా ఇటువంటి ఎన్నో జరుపుకుంటూ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భీమవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగటం మరి ఎంతో అభినందనీయం. మరి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టడానికి మహాత్మా గాంధీ గారు కానీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ అనేక మంది మహానుభావులు మనకి స్వతంత్రాన్ని తన ప్రాణాలను అర్పించి ఈ దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు. వారందరికీ మనం నివాళులు అర్పించాలి. ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అనేక కులాలు అనేక మతాలు ఈ దేశంలో ఉన్నాయి. అంతా కలిసికట్టుగా మనం అంతా ఐక్యతతో ముందుకెళ్తే దేశం ముందుకెళ్తారు. పెద్ద సామ్రాజ్యం మన హిందూ దేశం. ఈ దేశాన్ని ఎంతోమంది రాజులు పరిపాలించారు. చిట్ట చివరికి వచ్చి 100 సంవత్సరాలకు పైగా మాత్రం ఆంగ్లేయులు పరిపాలించడం జరిగింది. అయితే ఎందుకంటే చరిత్రలో మనం ఇప్పుడు కూడా ఎన్నో మాట్లాడినప్పుడు కూడా మన పిల్లలకి కానీ మన భావితరాల వారికి చరిత్ర తెలియాల్సిన పరిస్థితి ఉంది. గతంలో ఏం జరిగింది పూర్తిగా ఏంటంటే ఈ సైన్స్ యుగంలో పూర్తిగా మనకు జరిగే హిస్టరీని మనకున్నటువంటి ఇదిని మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలకు కానీ మన భావితరాలకు కానీ మన ఏం జరిగింది గతం అనేది చరిత్ర అనేది తెలియాలి.